Hello, hi friends, welcome back to my channel. Here is a non-spoiler movie review of the film Bak Aranmane Part 4. ఫస్ట్ థింగ్ ఫస్ట్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఈ మూవీలో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి అండ్ అలాగే ఒకటి మైనస్ పాయింట్ ఉంది. ప్రతి ఒక్క దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మూవీ గురించి మాట్లాడినట్టయితే మూవీలో మెయిన్ ప్లాట్ అనేది మీకు ట్రైలర్ చూసినా అర్థమైపోతుంది. దానికోసం నేను మళ్ళీ చెప్పడం లేదు. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం బాగుంది. దాంట్లో తగ్గట్టుగానే మన యోగి బాబు, సర్లా గారి కామెడీ టైమింగ్స్ అయితే ఎక్సలెంట్తో ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల హర్రర్ సీన్స్ ఉన్నాయి. ఇట్స్ గుడ్. అండ్ ప్రీ క్లైమాక్స్ అనేది చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ పన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కానీ, మన తమన్నా యాక్టింగ్ అయినా కానీ, రివీల్ చేసిన పాయింట్ అయినా కానీ ఎక్సలెంట్. ఇంకా సెకండ్ హాఫ్లో చాలా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు బాగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ క్లైమాక్స్ సూపర్తో ఉంది అంతే. ఎందుకంటే సెకండ్ అంటే డివోషనల్ సాంగ్ ఉంది. అండ్ ప్రీ క్లైమాక్స్ చెప్తాను కదా, క్లైమాక్స్ కాడ మీకు గూస్ బంప్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇంకా లాస్ట్ మూవీ అయిపోయిందని వెళ్ళిపోద్దండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఒక ఐటమ్ పార్ట్ ఉంది, అది కూడా చాలా బాగుంది. అండ్ కమింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మన రాశి ఖన్నాది అండ్ తమన్నాది చాలా బాగుంది. అండ్ ఎక్కువ డ్యూరేషన్ మన తమన్నానే ఉంటుంది కానీ మన రాశి ఖన్నా ఉండదు. ఎందుకంటే ఆమెతో చాలా తక్కువ పోర్షన్స్లోనే కనిపిస్తుంది. అండ్ కనిపించిన పోర్షన్స్ కాడ టర్నింగ్ పాయింట్స్ పెట్టినారు. ఇట్స్ గుడ్. అండ్ మన యాక్టరు, మన డైరెక్టరు, మన సుందర్ గారు అయితే ఎక్సలెంట్తో ఉన్నాయి. అతని లుక్స్ అయితే ఎక్సలెంట్. అండ్ ఇంత మూవీని హ్యాండిల్ చేసిన విధానం అయితే సూపర్ అని చెప్పాలా. అండ్ ఒకటి మైనస్ పాయింట్ అని చెప్పిన కదా, అదేమంటే ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి చాలా లోగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దయ్యాలను చూపించేటప్పుడు, ఆ పిశాచాలను చూపించేటప్పుడు మనకు అంత ఫీలింగ్ రాదనమాట. ఆ రేంజ్లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్లో కనపడవు. అదొక్కటి డిసప్పాయింట్మెంట్. ఇంకా మిగతా మూవీ అయితే ఎక్సలెంట్తో ఉంది. అంటే మన చంద్రకళ, కళావతి మూవీస్లో కన్నా ఈ మూవీలో ఒక మెట్టు ఎక్కువే పెంచినారు. ఎందుకంటే రైటింగ్ అయినా కానీ, ఎగ్జిక్యూషన్ అయినా కానీ ఎక్సలెంట్తో ఉంది. అసలు నరేషన్ అయితే సెకండ్ హాఫ్లో పేరు పెట్టేయలేదు, అంత ఎక్సలెంట్తో ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను ఫ్రెండ్స్, 5కి. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మన దగ్గరకు వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.